మొదటి ఒక వాగ్దానం ఉన్నది మనకి కొత్త నిబంధనలో. మరి మొదటి వాగ్దానం ఏంది అన్నది మనం చూద్దాం. మనం అది మత్తయి సువార్త 1వ అధ్యాయము మరి 21వ వచనంలో మనం ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపములో నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును. ఆయన తన ప్రజలని మరి వారి పాపంలో నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏమని పెట్టబడును? యేసు అని పేరు పెట్టబడును. ఇక్కడ ఒక వాగ్దానం చూస్తూ ఉన్నాం. తన ప్రజలని అంటే ఎవరి ప్రజలని? యేసుక్రీస్తు ప్రభు ప్రజలని, తన ప్రజలని, దేవుని ప్రజలని ఆయన ఏం చేస్తాడు? వారి పాపంలో నుండి తానే రక్షించును అని ఉన్నది. మనం ఎవరము? యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న వారము, ఆయన ప్రజలము. దానికి ఏం సందేహము లేదు. ఓకేనా? సో ఆ వాగ్దానం మన లోపట నెరవేర్చబడాలి. ఆ వాగ్దానం ఏంది? మన పాపంలో నుండి దేవుడు లేదా యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఏం చేయాలి? రక్షించాలి. ఇది ఏంది? కొత్త నిబంధనలో మొదటి వాగ్దానం మనము స్వతంత్రించుకోవాలి. ఈ వాగ్దానం దేవుడు మన పాపంలో నుండి మనల్ని ఏం చేయాలి? రక్షించాలి. ఇది మనము స్వతంత్రించుకోవాలి. ఒకవేళ కనుక మనము మరి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొనలేదు, పాపం వలన వచ్చు జీతం ఏమొస్తుంది? మరణం వస్తుంది. కాబట్టి మనము ఆ మరణంలో నుండి తప్పించుకోవాలంటే మనం ఏం చేయబడాలి? మన పాపంలో నుండి ఏం చేయబడాలి? రక్షింపబడాలి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, అంటే థింక్ చేయాలి. నేను క్వశ్చన్ ఎందుకు అడుగుతానంటే థింక్ చేయడానికి, మనము ధ్యానించాలి. ఒకవేళ నేను అడిగాను అనుకోండి మిమ్మల్ని, దేవుడు మీ పాపాలని క్షమించాడా అని, మీరందరూ ఏం జవాబు చెప్తారు? నాకు ముందే తెలుసు, అయినా కానీ చెప్పండి. ఏం చెప్తారు? దేవుడు మీ పాపములని క్షమించాడా? క్షమించిండనా? క్షమించాడు. ఓకే, అందరం మీరందరూ కూడా ఎవరు మాట్లాడట్లేదు? సహోదరులు, దేవుడు మన పాపములని క్షమించిండా? క్షమించిండు అంత. ఓకే, నైస్, గుడ్ ఆన్సర్, రైట్ ఆన్సర్. ఓకే, కానీ క్షమించిండు దానికి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా. దేవుడు మీ పాపంలో నుండి మిమ్మల్ని రక్షించాడా? ఎవరన్నారు రక్షించిండని? అదే ఎవరన్నారు? వింటలేను మిమ్మల్ని. ఓకే, రైట్. ఓకే, నేను చిన్నవి అడుగుతా. ఓకేనా? మనం అందరం చర్చించాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పేతురులాగా దేనికైనా కానీ పేతురు ముందు ఉంటుడే కదా. సో పేతురుని దేవుడు ఆశీర్వదించాడు. ఓకే, నీళ్ళపైన నడుస్తా అంటే ఏం చేసిండు? ప్రభువా నువ్వా? నేను కూడా నడుస్తా అని ముందుకు వచ్చిండు కదా. అంటే అలా మనం కరెక్ట్. ఓకేనా? దేవుడు మిమ్మల్ని పేతురులాగా ఏ పాపంలో నుండి రక్షించాడు? ఇప్పుడు గర్వంలో నుండి రక్షించాడా? కోపంలో నుండి రక్షించాడా? స్వార్థంలో నుండి రక్షించాడా? ప్రాక్టికల్గా మనం ఇప్పుడు అలా రక్షించాడా మనల్ని? ధనాపేక్షల నుండి, స్వార్థంలో నుండి, కోపంలో నుండి
ద్వేషంలో నుండి మన శత్రువులను మనం ప్రేమించగలుగుతా ఉన్నామా? అంటే మీరు ఏం చెప్తారు? కొన్నింటికి చెప్పినాం. ఓకే, మనం అప్పుడు ఏం చెప్పాలి? కొన్నిట్లో నుంచి రక్షించిండు, ఇంకా కొన్నిట్లో నుంచి ఏం చేయలే, రక్షించలేదు అని చెప్పాలి. దేంట్లో నుంచి రక్షించాడని కూడా చెప్పాలి మనం. లేకపోతే మనం ఏమని చెప్పాలి? దేవుడు నన్ను క్షమించాడు కానీ ఇంకా రక్షించలేదు అని చెప్పాలి. మనం ఏ స్టేట్లో ఉన్నాం? దేవుడు మనల్ని మన పాపంలను క్షమించిన స్టేట్లు ఉన్నామా, లే పాపంలో నుండి రక్షించిన స్టేట్లు ఉన్నామా? థింక్ చేయాలి. మొదటి వాగ్దానం. ఎందుకంటే నేను ఇది ఎందుకు ఈ విషయాన్ని ఈరోజు పంచుకోవాలని నేను కోరుతున్నానంటే, చాలామందికి మరి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే దానికన్నా వేరే ఏవేవో ఆలోచనలు ఉన్నాయి. అవి మెల్లమెల్లంగా వస్తా, ఓకేనా? సో ఒకవేళ కనుక దేవుడు మన పాపాలను క్షమించి మన పాపంలో నుండి మనల్ని రక్షించలేదనుకోండి, ఎక్కడ పోతాం మనము? నిజంగానా? ఎందుకు పోవాలి క్షమించినా కానీ? అంతనేనా? మరి మనమందరం ఎక్కడికి పోతాం? అయ్యో, చర్చికి వచ్చి నరకానికి పోవడేంది? స్కూల్కి పోయి ఫెయిల్ అయినట్టు కదా. స్కూల్కి పోకుంటే బెటర్ కదా, ఫీజు కట్టి. సో ఒకవేళ అనుకోవచ్చు, దేవుడు నా పాపాలు క్షమించాడు కాబట్టి పరలోకానికి పోతా అని. నాకు తలంపు వచ్చింది, ప్రభా ఎవరైనా మరి నా పాపాలు క్షమించాడు కదా పరలోకానికి పోదామంటే నేను ఏం చెప్పాలి మళ్ళీ వారికి అని నాకే ఆలోచన వచ్చింది. మీరేం దానికి జవాబేంది అంటే, నాకు అనిపించింది దేవుడు అందరి పాపాలను క్షమించాడు కదా సిలువ పైన. యేసుక్రీస్తు ప్రభు ఏంది? లోక పాపములను మోసుకొని పోవు. లోకం అంటే ఎవరెవరు ఉన్నారు? అందరూ. దేవుడు అందరినీ ప్రేమించాడు, అందరి పాపముల కొరకు మరణించాడు, అందరి పాపములను క్షమించాడు. మళ్ళీ కొంతమంది నరకంలో ఎందుకున్నారు? అందరి పాపములు క్షమించాడు కానీ ఏం చేయలేదు? దేవుణ్ణి అడగట్లేదు. వేరే ఏవేవో చింతలు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో సంబరాలు చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. కానీ మెయిన్ది మొదటి వాగ్దానమే మొదటి పేజీలో, కొత్త దినవందన గ్రంథంలో మొదటి పేజీలో ఉన్న మొదటి వాగ్దానమే మన జీవితంలో నెరవేర్చబడలే. ఫస్ట్ పేజీకే ఇంకా కంప్లీట్ కాలే మన లైఫ్. ఎట్లా మళ్ళీ? ఏది ఇంపార్టెంట్? ఏది ఇంపార్టెంట్ మన జీవితంలో? కొన్ని మనకి అలా ఆలోచించకపోతే, చాలామందికి నిజంగా అలాంటి స్టేట్లో ఉండి కూడా ఏవేవో చేయాలని ఉన్నది. మీరు కూడా అలాంటి స్టేట్లు ఉంటే మొదట మీ పాపంలో నుండి మీరు ఏం చేయబడాలి? రక్షింపబడాలి. ఒకవేళ అలా రక్షింపబడకుండా ఒక్క ఇల్లు, రెండింట్లో, ఉద్యోగము, లేకుంటే పెళ్ళో, పిల్లలు, ఇంకా ఏం జరిగినా కానీ ఏం ప్రయోజనం? లోకమంతా సంపాదించుకొని వారి ప్రాణంని పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం? మనం కూడా నేను ఎందుకు అడుగుతున్నది? వాళ్ళ పాపంలో నుండి విడిపించుటబడుట కంటే, ప్రభువా నాకు ఉద్యోగం లేదు, ప్రభువా నేను ఇల్లు కట్టలేదు, ప్రభువా ఇంకా పిల్లల కొరకు కూడా వారికి పెళ్ళి కాలేదు, వారికి ఇంకా ఉద్యోగం దొరకలేదు. మొదట పాపంలో నుండి రక్షింపబడ్డది ప్రార్థన చేశామా? పిల్లల కొరకు,
దేని కొరకు మొదట ప్రార్థన చేయాలి? మనం ఇల్లు కట్టుడు ఇంపార్టెంటా, చర్చి కట్టుడు ఇంపార్టెంటా, సువార్త చెప్పుడు ఇంపార్టెంటా, క్రిస్మస్ చేసుకున్నాడు ఇంపార్టెంటా, కొత్త బట్టలు కొనుక్కుంటుంటే ఇంపార్టెంటా, లేకుంటే నేను పాపంలో నుండి విడిపించబడుట ఇంపార్టెంటా? నిజంగా క్రైస్తవులకి ఒక సామెత ఉన్నది, నవ్వొద్దు, అర్థం కానికే చెప్తున్నా. గాలి గడ్డపారాలు కొట్టుకుపోతున్నాయి, ఉల్లిగడ్డ పొరక పట్టుకొని ఇవ్వడానికి ఆపుతాడు అంటున్నా. గడ్డపారాలు పోతుంటే ఉల్లిగడ్డ పొరక ఎంత? ఈయన ఏమనుకుంటున్నాడు? ఉల్లిగడ్డ పొరక పట్టుకొని గడ్డపారాన్ని కొనిస్తున్నాడు. అట్లా క్రైస్తవులైన వారు వారి ప్రాణంని పోగొట్టుకొని ఈ ఉల్లిగడ్డ పొరకైన ఇల్లు, ఉద్యోగము నీకు ఇయ్యడా దేవుడు? 100% ఇస్తాడు, దానికి సందేహం ఏం లేదు. మంచి వారి మీద చెడ్డవారి మీద ఆయన వర్షం కురిపిస్తూ ఉన్నాడు. కానీ ఏది ఇంపార్టెంట్ అయిందో తెలియట్లేదు, దేన్ని ఫస్ట్ నేర్చుకోవాలో తెలియట్లేదు, ఏది మన జీవితంలో మొదట మనకి అవసరమో అది తెలియట్లేదు. మన ప్రతి దుఃఖానికి, వ్యసనానికి, వ్యాధికి, బాధకి, ఇబ్బందికి కారణం ఏంది అని అంటే పాపం. చాలామందికి ఇల్లు ఉన్నది, సమాధానం లేదు, ఇల్లు ఉన్నది, సంతోషం లేదు, ఉద్యోగం ఉన్నది, సంతోషం లేదు, సమాధానం లేదు. ఎందుకు? పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, సంతోషం లేదు, ఇంకెక్కువ అయింది దుఃఖం. ఎందుకు? పాపం దానికి కారణం. సో ఏది ఇంపార్టెంట్ మన జీవితంలో? ఫస్ట్ పాపంలో నుండి రక్షింపబడాలి. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పాపంలో నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఫస్ట్ ప్రభు నా జీవితంలో నన్ను పాపంలో నుండి రక్షించు అని మనం ప్రార్థన. ఆయన రక్షకుడు, క్షమించే దేవుడు. లేదా మనం ఏం చెప్పాలి? ఆయన నా పాపంలను క్షమించే దేవుడే, నా పాపంలో నుంచి రక్షించే దేవుడు కాదని చెప్పాలి. మనమేమో రక్షకుడు ఉదయించను, అది మన జీవితంలో నెరవేర్చబడలే. ఇట్లా మళ్ళీ చాలామందికి నిజంగా ఎంతోమంది క్రైస్తవులకి, మరి నేను బహుశా పర్సంటేజ్లో చెప్తే బాధపడతారేమో, కానీ వారి పాపంలో నుండి విడిపించబడుట కంటే క్రిస్మస్లో ఏం డ్రామా వేద్దాము అనేది చాలా చింతున్నది. నిజంగా నేను ఇక్కడ ఈ చర్చిని గురించి చెప్తలేను. మేము వస్తూ పోతూ ఉంటే చాలా వందల చర్చిలు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉన్నాం. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన, ఎన్నో సంఘాలని, ఎంతోమంది విశ్వాసులను చూసిన. వారికి చింత నిజంగా పాపంలో నుండి విడిపించబడుట కంటే వేరే ఏవేవో ఉన్నాయి. సో ఈ మొదటి వాగ్దానం ఏదైతున్నదో మన జీవితంలో దేవుడు నేర్పించేలాగా మరి మనము అది స్వతంత్రించుకొనడానికి ముందు ఆలోచిద్దాం. మన పూర్ణ బలం ఏదేదైతున్నదో, ప్రభా ఫస్ట్ నా జీవితంలో నన్ను పాపంలో నుండి రక్షించు. నేను ఇంత దూరం రావడానికి కారణం ఏందో తెలుసా? నేను క్రైస్తవులైన వారు పాపం చెదిరిపోయిన గొర్రెల్లాగా, కాపర్లేని గొర్రెల్లాగా, ఏది ఇంపార్టెంటో పాపం తెలియట్లేదు, డైరెక్షన్ లేదు. నేను ఇక్కడ వారి ప్రజల్లో పనికి వెళ్తా. నేను నా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన. ప్రభు నన్ను విడిపించాడు. నాకు అందరిలా చాలా మట్టు కొందరికి ఉండేయేమో. నేను తాగవాణ్ణి, నేను దినానికి 2 సినిమాలు చూసేవాడిని, నేను జూదం ఆడేవాడిని, నాకు ధనాపేక్ష ఉండే, నాకు ఎవరి ఇచ్చలు అన్నీ ఉండే. కానీ
నేను సాక్ష్యం చెప్పగలుగుతాను. నేను ప్రభు నన్ను వాటన్నిటిలో నుండి విడిపించాడు. ఏది లేకుండా అన్నీ ఉండే. గోల్డ్ లేకపోయినా గోల్డ్ చైన్ వేసుకునే అలవాటు ఉండే. కానీ ఇప్పుడు గోల్డ్ కొనుక్కునే 2 చైన్ల పైసలు ఉన్నా కానీ గోల్డ్ వేసుకొని గోల్డ్ వేసుకోను. ఎందుకు? ప్రభు నన్ను విడిపించాడు. నా ఆనందం వేరు. నన్ను విడిపించాడు ప్రతి దాంట్లో. నేను దానికి సాక్షిని. నేను సాక్ష్యం చెప్పగలుగుతా. మీరందరూ కూడా సాక్ష్యం చెప్పేవాళ్ళుగా ఉండాలి. పాడేవారుగా, ఆడేవారుగా, ప్రసంగించేవారుగా కూడా ఉంటారు. సువార్త చెప్పేవారుగా ఉంటారు. కానీ పాపంలో నుండి విడిపించాడని సాక్ష్యం చెప్పేవారు తక్కువ మంది ఉంటారు. సో నేను ప్రసంగించుట కంటే మొదట మనం ఏమడుకోవాలి? ప్రభా, మొదట నన్ను పాపంలో నుండి రక్షించు. లేకపోతే నేనేం సాక్ష్యం చెప్తా? సాక్ష్యం ఏమని చెప్పాలి? నేను క్షమించడనైనా లే, నా దేవుడు యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో మళ్ళీ అది జరిగింది. నేను ఇలా ఉండే, నేను ఇప్పుడు ఇలా ఉన్నా అని సాక్ష్యం చెప్పగలను. ఆ వాగ్దానము జీవితంలో నెరవేర్చబడ్డది. సో మీరందరూ కూడా అలా సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి. ఆ సాక్ష్యం మన జీవితంలో ఉండాలి. మన పిల్లలకు మనం చెప్పగలిగే వారంగా ఉండాలి. మన భర్తకు చెప్పగలం, భార్యకు చెప్పగలం, బంధుమిత్రులకు చెప్పగలం. ఆ సాక్ష్యం మనకి ఇంపార్టెంట్. ప్రసంగం కంటే, మనం సువార్త చెప్పుట కంటే, ప్రసంగించుట కంటే. నేను నిజంగా 10 సంవత్సరాలు దాదాపు అయిపోతుందో ఇంకెక్కువనే నేను దేవుణ్ణి అడుగుతున్నా, ప్రభువా నేను ప్రసంగిస్తున్నా, వాక్యం చెప్తున్నా, కానీ నన్ను పరిశుద్ధపరచు. ఎందుకంటే వాక్యం చెప్తే నేను పరలోకానికి రాను, ఇంకెక్కువ దెబ్బలు తగులుతాయి. ముందు నాకు పరిశుద్ధత దయచేయి. కాబట్టి నేను 1 లైన్లో చెప్తా, ప్రసంగించుట కంటే పరిశుద్ధత మిన్న. ఏది ఇంపార్టెంట్ లైఫ్లో? హోలీనెస్ ఇంపార్టెంట్. సువార్త కంటే నేను మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం. బబ్లు బహుశా షార్ట్ మెసేజ్ చేసి పెడతాడమ్మా ఫ్యూచర్లో. బబ్లు స్టార్టింగ్ ఉజ్జీవింపబడి అందరికీ సువార్త చెప్తుండే, కానీ ఆయన కోపంలో నుండి ఆయననే విడిపింపబడలేదని ఆయననే సాక్ష్యం చెప్తుండే. ప్రభువా నేను సువార్త చెప్పాను, నా పాపంలో నుండి విడిపించబడలేదంటే పరలోకానికి పోతామా? ఆ దినంలో అనేకులు అంటారు ప్రభువుని చూసి, ప్రభువా నేను సువార్త చెప్పిన, నేను దయ్యాలను వెళ్ళగొట్టిన, నేను అద్భుతాలను చేసిన, ప్రవచించిన అంటే ప్రసంగించిన అంటే ప్రభు ఏమంటాడు? అక్రమం చేయవాళ్ళ క్రమంగా నడుచుకోలే. సో అవన్నీ మన జీవితంలో ఇంపార్టెంట్ అయ్యింది ఈ యొక్క వాగ్దానం. నిజంగా మరి న్యూ ఇయర్ వస్తుంది, అనేక వాగ్దానములు నేను మనుషులు తీసుకొనుట ఇచ్చుట చూసిన, కానీ ఈ వాగ్దానం చూడలే. అందులో చిత్రమైంది. మీరు ఎప్పుడైనా ఈ వాగ్దానంని చూసిండ్రా? ప్రింట్ అయింది కూడా. ఏది? ఆయన మీ పాపంలో నుండి విడిపిస్తాడని అది అడుగుతున్నా నేను. వేరే చూసిన, పిండి, గొర్రెలు, ఇండ్లు, ఆశీర్వాదాలు, ఇంకా వేరే అన్నీ చూసిన. ఏది ఇంపార్టెంట్ మన జీవితంలో? సో మీరు కూడా ప్రభువా నాకు ఏ వాగ్దానం కావాలి, ఏది ఫస్ట్ కావాలి నాకు, మనం ఆలోచించాలి. సో ఈరోజు నేను మీతో, ఇది ఇంట్రడక్షన్ అన్నమాట. నేను ఇది మీకు ఆలోచింపజేయడానికి, ఎందుకు అలా జరుగుతుంది,
మనం ఎందుకు పాపంలో నుండి విడిపించబడట్లేదు? ఎందుకు ఆ ఒక వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం? దాని మీద మన దృష్టి ఎందుకు లేదు? 2 ప్రార్థనలు నేను మీతో, ఒకటి పాత నిబంధన గ్రంథంలో నుండి, ఒకటి కొత్త నిబంధన గ్రంథంలో నుండి 2 ప్రార్థనలు మనం చూస్తాం. ఓకేనా? మనం ఇప్పుడు నిర్గమకాండం 2వ అధ్యాయము 23వ వచనంని మనం చూస్తాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చద్దాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. వారు పెట్టిన మొర ఎవరి యొద్దకు చేరిందంటనండి? దేవుని యొద్దకు చేరింది. వీరు ఏమని మొరబెట్టారు? దేవునికి చేస్తున్న వేస్ట్ పనులు, వెట్టి పనులు అంటే ఏం పనులు? వేస్ట్ పనులు చేస్తున్నాం అయ్యా, ఇక్కడ మేము బానిసల్లాగా ఉన్నాం, మేము మాతోటి వేస్ట్ పనులు చేయిస్తూ ఉన్నారు మరి అని వారిని ఇబ్బంది పెడతా ఉంటే వారు మొర్ర పెట్టిండ్రంట. అంటే చాలా దుఃఖంతో, బాధతో, వేదనతో వారు దేవునికి ఏం చేశారు? ఏడ్చారు. చాలా బాధతో ఏడ్చారు. దేన్ని బట్టి? వారికి ఉన్న బాధను బట్టి. ఆ నెక్స్ట్ వర్స్లో ఏముంటుందో తెలుసా? దాని నెక్స్ట్ వర్సే, దేవుడు వారి మొర విని మరి ఎవరిని పంపించిండు? మోషేని పంపించిండు. దేవుడు వారి మొర విన్నాడు, మోషేని పంపించాడు. వారు మొర పెట్టారు. ఏమని మొర పెట్టారు? మేము వేస్ట్ పనులు చేస్తూ ఉన్నాం, ఇక్కడ మాతో ఎక్కువ పని చేపిస్తూ ఉన్నారు, బానిస పనులు చేయిస్తూ ఉన్నారు, వెట్టి పనులు. వారు ఆ బాధ తట్టుకోలేక మొర్ర పెట్టిండ్రు. సో మనం కూడా ఎప్పుడైతే మొర్ర పెడతామో దేవుడు వింటాడు, మరి రక్షకుని పంపిస్తాడు, ఖచ్చితంగా పంపిస్తాడు, మొర్ర పెడతాడు. మనం కూడా మొర్ర పెట్టిండొచ్చు. నిజంగా దేవుడు మనల్ని కూడా ఎన్నో బాధలు, ఇబ్బందుల నుండి విడిపించిండొచ్చు. దేవుడు, నేను దానికి సాక్ష్యం చెప్పగలుగుతా. ఎన్నోసార్లు అనారోగ్యంగా ఉన్నా, మా పిల్లలు అనారోగ్యంగా ఉన్నారు, మా భార్య అనారోగ్యంగా ఉన్నది, నా కుటుంబం వారు చాలామంది అనారోగ్యంగా ఉండే, మరి ఇంకా ఆర్థిక ఇబ్బందులలో ఉండే మేము మొర్ర పెట్టినాము, దేవుడు మమ్మల్ని అందులో నుంచి. చాలామంది మీరు కూడా సాక్ష్యం చెప్పగలుగుతారు కదా, దేవునికి మీరు మొర్ర పెట్టినరు, దేవుడు మిమ్మల్ని అనారోగ్యంలో నుంచి విడిపించలేదా? ఎప్పుడు విడిపించింది. అందరు చెప్పగలుగుతారు కదా ఈ సాక్ష్యం. కానీ పాపంలో నుండి విడిపించి మనం మొర్ర పెట్టినరా? ఎప్పుడైనా ఉపవాసం ఉన్నారా? ఉపవాసం ఉన్నారా? ప్రభువా, నా కోపంలో నుండి విడిపించు, నా గర్వంలో నుండి విడిపించు, నా స్వార్థంలో నుండి విడిపించు, నా ద్వేషంలో నుండి విడిపించు, నా ధనాపేక్షలో నుండి విడిపించు, కామాతురతలో నుండి విడిపించు. ప్రభా, మరి నా కోపం వలన నా కుటుంబంలో సమాధానం లేదు, నా గర్వం వలన సమాధానం లేదు, నెమ్మది లేదు. దేని గురించో మొర్ర పెట్టుట. ఎందుకంటే సేవకుని కదా లిస్ట్ వస్తుంది, ప్రార్థించమని. పాపంలో నుండి విడిపించాలి నన్ను అన్న లిస్ట్ 100లో ఒక్కటి కూడా రాదండి. 100 మంది రిక్వెస్ట్ ఇస్తే అందులో ఒక్కటి కూడా రాదండి. అలా మొర్ర పెట్టకుంటే
దేవుడు ఎట్లా నువ్వు ఏది మొరపెడుతున్నావు దాంట్లో నుంచి విడిపిస్తున్నాడు. కానీ మనకి ఇవన్నీ ఇచ్చినప్పటికీ ఇంకా నా జీవితంలో అట్లనే అసమాధానం ఉన్నది, నెమ్మది లేదు, సంతోషం లేదు. ప్రభు దీనికి కారణం ఏంటి అని మనం ఆలోచించకుండా ఇంకా ఎక్కువైతే బాగుండు, ఇంకా ఇవన్నీ దొరికితే బాగుండు అని మన మెయిన్ ప్రాబ్లం ఏదైతున్నదో అంటే పాపం. నీ గురించి మొర్ర పెట్టకుండా, ఉపవాసం ఉండకుండా, మన పిల్లలు పాపంలో నుండి విడిపించబడాలని, మన యవ్వనస్తులు భార్యలు భర్తలు విడిపించబడాలని మనం ఏమైనా మొర్ర పెడుతున్నామా? మొర్ర అంటే మామూలుది కాదండు. ఇక్కడ మొర్ర అంటే ప్రభువా నన్ను విడిపించు, నా పిల్లల్ని విడిపించు కాదు. రొమ్ము కొట్టుకొని అన్నం తినకుంటుంటాం. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారు అనుకోండి, ఏం చేస్తారు? మంచిగా బిర్యానీ వండుకొని తిని ప్రభువా వారిని స్వస్థపరచు అంటారా? ముందుగా వాళ్ళు ఏం చేస్తారు? వంట బంద్ అవుతుందా కదా? చెప్పండి. అట్లా మనం మన పిల్లలు పాపంలో పడిపోతూ ఉంటే, మనం అలా మాదిరిగా లేకుంటే, అట్లా వంటలు బంద్ చేసి ఎప్పుడైనా మొర్ర పెట్టినామా? అంటే చాలా మటుకు అలా జరగట్లేదు. చింతలు వేరే వేరే దాని మీద ఉన్నది. ఒకవేళ అలా జీవించుకుంటూ పోతూ ఉంటే, ఇలా ఆలోచించకపోతే డెఫినెట్గా మనం ఇంకా పిచ్చి పనులు చేస్తాం. ఎక్కడో స్టాప్ పెట్టాలి దానికి. ప్రభు నా ఆలోచనలు మారాలి, నాకు ఏది ఇంపార్టెంట్, నేను దేని కొరకు మొర్ర పెట్టాలి, ఏం అడగాలి నిన్ను అని మనం థింక్ చేయకపోతే, అలా మొర్ర పెట్టకపోతే, దేవునికి అలా మనం అడగకపోతే, నా ఆశ ఇది ప్రభువా అని, మన ఆశ దేని మీద ఉన్నది? నా ఆశ ఏంది? దేని మీద ఉన్నది? నిజంగా చాలా మందికి ఆశ లేదు. ఆశ గల ప్రాణంని దేవుడు తృప్తిపరుస్తాడన్న వచనం నేను చాలా విన్నా. కానీ ఆశలు ఏమున్నాయంటే పాపంలో నుండి నన్ను విడిపించని లేవు. వాళ్ళకి ఆశలు ఏవేవో ఉన్నాయి. చూడంగానే అబ్బా నా ఆశ ఇల్లు కట్టాలని, నా ఆశ పెళ్లి కావాలని, నా ఆశ ఉద్యోగం దొరకాలని, నా ఆశ ఆరోగ్యం నుండి విడిపించబడాలని ఉన్నాయి. దానికి తగినట్టు నడుస్తూ ఉన్నాయి, అన్నీ ఇస్తూ ఉన్నాడు. కానీ పాపంలో నుండి విడిపించబడాలి. ఎందుకు విడిపించబడట్లేదు? ఆయన రక్షకుడు, రక్షించడానికి వచ్చాడు. కానీ మనకి ఇష్టం ఉందా? చూస్తా ఉన్నా అది ఇష్టం లేదు. డైవర్ట్ దేని మీద అవుతున్నది. ఒకవేళ కనుక డిండిలో ఉన్న వారందరూ కూడా మీ పాపంలో నుండి మీరు విడిపించబడి సాక్ష్యం చెప్పగలిగితే, మీ కుటుంబాలలో డిండి ఊరు ఎట్లుంటుంది అనుకుంటున్నారు? మామూలుగా ఉంటుంది అంటారు కదా? లే, ఈ సాక్ష్యం మీరు చెప్పండి, చూడండి ఎట్లుంటుందో. చాలా సమాధానంగా, సంతోషంగా, మీ గౌరవం ఎంత పెరుగుతుందో చూడండి. నిజంగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, కోటీశ్వరులు కూడా నన్ను చూడంగానే లేచి నిలబడిపోతారు. అంటే నేను ఇది గొప్ప చెప్పడానికి చెప్తాను. ఎందుకు నిలబడతారో తెలుసా? నేను కోటీశ్వరుని నన్ను కాదు, సాక్ష్యం. నేను వ్యాపారం చేసి అందరికీ తెలుసు, వాళ్ళకి నేను డబ్బు కొరకు నేను రానని. నా లోపటున్న పరిశుద్ధత నా ప్రభు ఇచ్చాడని. అలాంటిది కొంతమంది క్రైస్తవులకి అంత గౌరవప్రదమైన మంచి పేరునిచ్చే, పరిశుద్ధపరిచే దేవుడు ఉంటుండగా గౌరవం లేదు. వారి పర్వం తీసుకుంటున్నారు వారి అలవాట్లను బట్టి. కొందరు సేవకులు పరువు తీసుకుంటున్నారు.
సేవకులు అయి ఉండండి. ఎందుకంటే ఆయన ప్రసంగిస్తున్నాడు కానీ ఆ గౌరవం లేదు. వై? ఎందుకు అలా జీవించవచ్చా మనం? ఇంత గౌరవప్రదమైన మంచి పేరు సంపాదించుకొని ఇంత సంతోషంగా, ఆనందంగా, తృప్తిగా జీవించవలసిన మనము 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000కు పంచిన ప్రభు మనకున్న చిన్న జీతంలో పంచడా? నిజంగా ఇప్పటికీ నేను ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశపడతలేను. ఎప్పుడైనా లాటరీ తగిలితే తప్ప. అది నేను అడిగింది కాదు. నాకు వచ్చే సంపాదన 25,000. చాలా తృప్తిగా, సంతోషంగా ఇచ్చుకుంటలేనా నేను? మీరు సంవత్సరం అయినా చూస్తూ ఉన్నారు కదా. వాళ్ళు నన్ను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. అంటే బబ్బులు వాళ్ళు గిట్ట. కానీ మీరైతే నన్ను సంవత్సరం నుంచి చూస్తున్నారు కదా. పెద్ద ఇన్కమ్ ఏమైనా ఉన్నదా? ఈ పాపలాగా 45,000 50,000 లేదు. అంత నేను అనలే, తప్పు చెప్తున్నాను. లేదు. నో. ఆశీర్వాదం దేవుడు నాకున్న దాంట్లో తృప్తిపరిచి ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని. నేను ఎందుకు చెప్తున్నా ఇది? మిమ్మల్ని కూడా దేవుడు ఖచ్చితంగా 100% ఆశీర్వదిస్తాడు. దేంట్లో నుంచి విడిపించబడాలి? ఏది అడగాలి? ఏది మన జీవితంలో ఇంపార్టెంట్ అయ్యింది? ఎందుకు విడిపించబడట్లేదు అని అంటే నిజంగా మన మొర్రలు వేరే వేరే దాని కొరకు ఉన్నాయి. అందు గురించి నేను విజ్ఞాపనలు మొర్రకు చేంజ్ చేసిన. కొంచెం వద్దు, ముందుగా ఇలా ప్రార్థన చేద్దాం మన గురించి, మన పిల్లల్ని గురించి, యవనస్తులని గురించి. మళ్ళీ ఇవాళ సండే స్కూల్ జరగలేదా? ముందే జరిగిందా? వామ్మో, మనమేమో ఊరు పోయి ఆడుతున్నాము, మన పిల్లలేమో ఊరు తిరుగుతున్నారు. నో, కావాలంటే ఊర్లు బంద్ చేస్తాను నేను. నాకొద్దు. బంద్ చేస్తే పొరపాటు కాదు. ముందు మన పిల్లల కొరకు మనం పెడతాం. ఆమేన్. దాని కొరకు మీరు ఉపవాసం ఉండండి, మొర్ర పెట్టండి, అడగండి దేవుణ్ణి. ఏది ఇంపార్టెంట్? మన జీవితంలో తెలుసుకోవాలి. మీ పిల్లల కొరకు మొర్ర పెట్టండి. సమయం ఉన్నప్పుడు మొర్ర పెట్టండి. చేయి దాటిపోయిన తర్వాత మళ్ళీ మొర్ర పెడితే వేస్ట్. మీ పిల్లల్ని కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, త్రోవల నడిచినప్పుడు, పండుకున్నప్పుడు వారికి చెప్పట్లేదు. దేవుని భయభక్తుల కంటే చదువు ఇంకా వేరే ఇంపార్టెంట్ అయిపోతున్నారు. వారు పెద్దగా అయిపోయి తిరిగేటప్పుడు మొరబెడతా ఉన్నారు. చేయి దాటిపోతున్నది కానీ దుఃఖం లేదు దాని గురించి. ఎన్ని దినాలు అలా జీవిస్తాం? ఏది ఇంపార్టెంట్ మన జీవితంలో? మీరు చాలా సీరియస్గా ఆలోచించండి. లేకపోతే ఇలా 100 సంవత్సరాలు వచ్చినా చాలా చర్చస్లో చేంజెస్ లేవు, మార్మన్స్ లేదు, థింకింగ్ వేరే దిక్కుపోతుంది. అదే ప్రభు అలా పరిశుద్ధంగా జీవించడానికి మనం ఇంకొక ప్రార్థన చూద్దాం. మనం కొత్త నిబంధన గ్రంథంలో మనం ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక అందరం చూసి, ఇది ప్రభు చేసిన ప్రార్థన 5వ అధ్యాయం 7వ వచనం నుండి అందరం కూడా బైబిల్ తెరిచి చూద్దామండి. ఇది ప్రభు చేసిన ప్రార్థన. శరీరధారి అయి ఉన్న దినములలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అంటే యేసుక్రీస్తు ప్రభు మానవ రూపు దాల్చినప్పుడు శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోను. ఎలా ప్రార్థన చేశాడండి?
రోదన అంటే చాలా చాలా దుఃఖంని రోదన అంటారు. మామూలు కాదు. ఎవరైనా చనిపోతే చాలా దుఃఖంగా ఏడుస్తారు చూడండి. అలాంటి ఒక రోదనతో కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. లేదా హర్డ్ ఈస్ ప్రేయర్ అని ఉన్నది ఇంగ్లీష్లో. యేసుక్రీస్తు ప్రభు ఎలా ప్రార్థన చేశాడు? ఎందులో నుండి విడిపించమని ప్రార్థన చేశాడు? మరణంలో నుండి. ఏ మరణంలో నుండి? ఆత్మీయ మరణంలో నుండి. శరీర సంబంధమైన మరణంలో నుండి కాదు. ఆయన ప్రాణం పెట్టుటకే వచ్చాడు. అంటే ఆత్మీయ సంబంధమైన మరణం అంటే పాపం వలన వచ్చే ఆ జీతం మరణంలో నుండి విడిపించుమని యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునికి ఎలా ప్రార్థన చేశాడు? మహారోదనతో, కన్నీళ్లతో ప్రార్థన చేసిండు. మామూలుగా చేసిండా? ఆయనకేమున్నది? భయభక్తులుగా. కుమారుడైనందుకు కాదు, ఆయన భయభక్తులు ఉన్నందుకు ఆయన అంగీకరింపబడ్డాడంట. ఓకే, నేను నిన్ను విడిపిస్తా అని దేవుడు చెప్పాడంట. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన విన్నాడట. దాని భావం అది. యేసుక్రీస్తు ప్రభు అలా ప్రార్థన చేశాడు. ఎందుకంటే పాపం అనేది చేస్తే దేవుని నుండి సపరేట్ అయిపోతాడు. కాబట్టి ప్రభువా, తండ్రి అయిన దేవా, నేను పాపం చేయకూడదు. ఆ మరణం, ఆత్మీయ మరణం నాకు రాకూడదు. ఎందుకంటే నేను పోయే తాగే గిన్నెలో మనుషులు నా మీద ఉమ్మివేస్తారు. మనుషులు నాకు అన్యాయ తీర్పు తీరుస్తారు, నన్ను వేధిస్తారు, హింసిస్తారు, బాధ పెడతారు, కొరటాలతో కొడతారు. మరి నేనేం తప్పు చేయలే. తప్పు చేసిన వాడు దెబ్బలు తింటే కొంచెం నేను తప్పు చేసినారా బాబు, తింటున్నా అనొచ్చు. కానీ తప్పు చేయని వాడు దెబ్బలు తింటే ఎలా ఉంటుందో తెలుసా? అన్యాయ తీర్పుకు గురి అయితే తప్పు చేయని వాడు ఆ బాధ ఎంత ఉంటుందో తెలుసా? రెట్టింపు ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో ప్రభు సాతానుడు ఎలాంటి ఒక పరీక్షలో నేను తీసుకుపోతా ఉన్నాడు ప్రభుని, మన రక్షణ ప్రణాళికని రద్దుపరచడానికి. మరి అలాంటి ఒక వేదనలో నుండి ప్రభు వెళ్తా ఉండగా, ఆ గిన్నె త్రాగుతా ఉండగా మరి ఎలా వర్ణించబడ్డదంటే, ఆయన ప్రార్థిస్తుండగా తండ్రికి ఆయన చెమట రక్త బిందుల్లాగా పడ్డనంట. ఆ రోదన ఎంత ఉంటుందో తెలుసా మీకు? ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అయి ఉంటుందో మీరు గమనించిండ్రా? అదే ప్రార్థన ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇలా ప్రార్థించాడు. ఆ రోదన, ఆ వేదన, ఆ బాధ తట్టుకోవడానికి, ఆ పాపాన్ని జయించడానికి ఆయన అలా ప్రార్థన చేశాడు కాబట్టి అంగీకరింపబడ్డాడంట. యేసుక్రీస్తు ప్రభు పాపాన్ని అంత జయించడానికి కారణమేంది? ఆయన తండ్రిని దాని కొరకు ప్రార్థన చేశాడు. అలా వేదనతో ప్రార్థన చేశాడు. సో నేనేం చెప్పాలనుకునే ఈ రెండు ప్రార్థనలో, మనం పాపంలో నుండి దేవుడు మనల్ని విడిపించాలని మనం ఆ వేదన, రోదన, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనం ప్రభు, నువ్వు రక్షించడానికి వచ్చావు, నువ్వు నా కొరకు శ్రమ పడ్డావు, నా కొరకు బాధ, హింసను ఉందావు ప్రభు. మరి మీరు ఎలా ప్రార్థించారు?
నన్ను అలా ప్రార్థించమని, నేను అలా ప్రార్థించుటకు సహాయం దయచేయండి అని ఆ రోదన ఉందా దాని కొరకు? చాలా ఆల్ నైట్లు నేను అటెండ్ అయినా, కానీ ఆ లిస్ట్ వేరేగా ఉంటుంది, దీని కొరకు ఉండదు. సో ఒకవేళ మీ లిస్ట్ కూడా వేరేగా ఉంటుంది, దాన్ని మార్చేయండి. ఆమేన్. మొదట ఇది పెట్టండి, నంబర్ 1 లిస్ట్. ప్రార్థనలు ఏముండాలి? ప్రభువా నన్ను నా పాపంలో నుండి, యేసుక్రీస్తు ప్రభు ఎలా మొర్రపెట్టాడు అలా. కాబట్టి ఆయన తనకు మొర్రపెట్టు వారికి రక్షించుటకు ఏమయ్యండంట? సామర్థ్యుడయ్యండు. అలా మనం కూడా రక్షింపబడ్డప్పుడు నిజంగా వేరే వాళ్ళని కూడా ఆ త్రోవలో నడిపించడానికి సరి అయిన వారంగా అవుతాం. సో మొట్టమొదటి వాగ్దానాన్ని ముందుగా స్వతంత్రించుకుందాం. ఒకవేళ ఆ రోదనతో, ఆ కన్నీటితో పాపంలో నుండి విడిపించాలని ఆ ప్రార్థన లేకపోతే ఆ ప్రార్థన మొదట నేర్చుకుందాం. దేవుడు అడగాలి మనం, నా నంబర్ 1 రిక్వెస్ట్ ఏంది, నా ఆశ ఏంది, నా వేదన ఏంది, నా బాధ ఏంది అని దేవునికి చూపించాలి. అది మన నంబర్ 1 రిక్వెస్ట్ ఉందా? దేన్నో ఆశిస్తా ఉన్నామా? ఆశ గల ప్రాణంని తృప్తిపరుస్తాడని. నిజంగా మీ పాపంలో నుండి విడిపించబడాలి, రక్షింపబడాలి అని ఆశ ఉందా? ఆశ ఉంటే డెఫినెట్గా ఆ ఆశను తీరుస్తాడు. ఆమేన్. సో మనమందరం కూడా దయచేసి ఇంకా నెక్స్ట్ కార్యక్రమంలో మనం బల్లలో కూడా పాల్గొనబోతా ఉన్నాం. సో మనం దేవుణ్ణి అడుగుదాం, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. వేరే అన్నీ నెక్స్ట్, ముందైతే మనం దీన్ని స్వతంత్రించుకుందాం. వేరే అన్నీ తాను ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి ప్రభువా, యేసుక్రీస్తు ప్రభు ఎలా ప్రార్థించాడు, ఇంత చక్కటి ప్రార్థన కదా. నన్ను మరణంలో నుండి తప్పించి, ఏ మరణం? ఆత్మీయ మరణం, పాపముల వలన వచ్చే జీతం మరణంలో నుండి నన్ను విడిపించమని యేసుక్రీస్తు ప్రభువే అలా ప్రార్థన చేస్తే మనం ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి? ఆ పరిశుద్ధుడు అలా ప్రార్థన చేస్తే మనం ఎంత మొర్ర పెట్టాలి ఆయనకి. సో దేవుని సేవకునిగా నా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మనమందరం కూడా మీ ఫస్ట్ ప్రయారిటీ, ప్రభా నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని మొదట పాపంలో నుండి రక్షించు అని మనం ప్రార్థన చేసుకుందాం. మనం అందరం ప్రార్థన చేసుకుందామండి. మనం అలాగనే మరి